వదినా వదినా రావద్దునా ఏంటి వదినా అలాగున్నావేంటి వదినా అన్నయ్య గారు ఏమన్నా అన్నారా ఏంటి నేను మీ అన్నయ్య నన్న ఏమన్నంటే ఊరుకుంటానండి. అవును కదా ఏమనంటే ఊరుకో అస్సలు ఊరుకో కదా. ఏ వదినా నా కోసం ఎంత చూస్తున్నావు వదినా? ఇదిగో ఆ పక్కింటి విషయం నీకు తెలిసిందా? ఏంటి వదినా నాకు తెలియలేదు వదినా. రాత్రాలు మొగుడు పెళ్ళాలు దెబ్బలాడేసుకున్నారంట. అవునా వదినా? మొగుడు పెళ్ళాన్ని కుమ్మేశాడంట. అవునా వదినా? వదిన ఎందుకు కుమ్మేశాడంట? కుమ్మడేంటి మరి మొగుడు మాట వినకపోతే. అయినా నాలో ఎవరుంటారమ్మా, నేను చూడు మా ఆయన మాటకు అస్సలు ఎదురు చెప్పను. అవునమ్మా నువ్వు అసలు మాట ఎదురుకి చెప్పని కుక్క మొండి కూడా అదే చెప్పుకున్నాను నీ గురించి. ప్రార్థనకి అమ్మ ప్రశాంతి ప్రార్థన చేయమ్మా. మొదటి ప్రార్థన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఇక్కడ ఇచ్చిన ఆదివారం నుండి వదినా చూసావా ఎంతసేపు ఆవిడికి ఇస్తారు ప్రార్థన. ఏదో ఆవిడ ఒక్కతే బాగా చేసినట్టు. నేను చేయనా? అసలు నేను ప్రార్థన చేశానంటే దేవుడు దిగొచ్చేస్తాడు తెలుసా? అవునా వదినా? అందుకే మరి నీకు ప్రార్థన ఇవ్వబోతాం మరి. సర్లే సర్లే నడమ్మా రావద్దునా కూర్చుందాం. అమ్మ ఎస్తరు పాట పాడండి అమ్మా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఏదో ఏదో సింగర్ అయినట్టు పాటలు పాడతామో ఆవిడకి ఇస్తారో. నేను పాడలేనా? అసలు నేను పాట పాడానంటే దేవదూతలు డాన్స్ చేసేస్తారు తెలుసా? అవునా వదినా? అందుకే నీకు ఇస్తలేదు ప్రార్థన చాలే అమ్మా. అమ్మ వాక్యం చదువుకుందాం ఇప్పుడు. బైబిల్ గ్రంథం దేవుడు ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథంలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం చెప్తున్నాడు. కనుక మనందరం ఐక్యత కలిగి దేవుని కొరకు నిలబడి ఒక సహోదరులు నిలబడి దేవుని సాక్షిగా ఒక కట్టగా నిలబడతాం. దేవుని సేవ చేస్తూ సాక్షి నిలబడదాం అమ్మా. వదినా పాస్టర్ గారు అలా చెప్తున్నారు. మన అందరం ఐక్యతగానే ఉంటున్నాం కదా. బొత్తుగా ఉంటావు వదినా, నీ గురించి చెప్తుంది ఆవిడ. అమ్మ మా అత్తమ్మ ముగింపు ప్రార్థన చేయండి అమ్మ ఒకసారి. వదినా వదినా నీకు సమయం వచ్చేసింది వదినా. చేసే వదినా చేసే దేవుడి దిగి వచ్చేస్తాడు. చేసే వదినా చేస్తాను కదా ప్రార్థన. తండ్రి ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం. రోజు తినటానికి ఆహారం ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగా కాచి కాపాడుతున్నావయ్యా. అయ్యా మా సంఘాన్ని కాపాడయ్యా. అయ్యా మా సేవకులను కాపాడయ్యా. అయ్యా యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. అంటే ప్రార్థన బాగానే నీకు ప్రార్థన. వదినా చెప్పొదినా ఏటాల నువ్వు ప్రార్థన చేస్తే దేవతలు వచ్చేస్తా దేవుడు ఎదిగి వచ్చేస్తాడు అన్న వేడి అక్కడ రాలేదే. చాలా ఊరుకోవద్దునా ఇందాకే వచ్చేసాడు. నా ప్రార్థన చూసి వెళ్ళిపోయాడు. నీలాంటి వాడికి కనపడతారేంటి? అందుకే నీకు ప్రార్థన ఇవ్వపోతాం ఇప్పుడు తెలిసింది నాకు. చాలే వదిన అన్నాడు వెళ్ళిపోదాం ఇంటికి అన్నాడు. సరే వదిన ఇంక భోజనం చేద్దాం. నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే వదినా ఇంటికి వెళ్ళి వస్తాను వదినా. మార్తమ్మా మార్తమ్మా అలా కేకేస్తుంది. ఇలా బయటకు ఒకసారి వేస్తారు నువ్వు చెప్పు ఏంటి? యాప్ చెట్టు మీ దొడ్లో ఉంది. తుక్కు అంతా మా దొడ్లో పడుతుంది. చెట్టు అన్నాక తుక్కు రాలకుండా ఉంటుందా ఏంటి? స్థలం అన్నాక పడకుండా ఉంటాయా? తుడుచుకో. నీకు బాగానే ఉంది. నేను రోజు తుడిసి నడుము నొప్పి వచ్చేస్తుంది నాకు. అయితే మమ్మల్ని ఏం చేయమంట? నాకు చెట్టు ఉంది. నీ స్థలం శుభ్రంగా ఉండాలంటే తుడుచుకోవాలి. అట్లా మానేయాలి. చెట్టు నరికిచ్చా నీ దొడ్లో ఉంది. అయ్యి బాబో ఎంత మాట అన్నా? చెట్టు నరికేయాలి. అయ్యి బాబో ఇది ఎక్కడ గొడవ? అయ్యి బాబోయ్ అయ్యమ్మో ఎంతంత మాట్లాడుతున్నావు ఏంటి? పచ్చని చెట్టు నరికేయమంటున్నావా? చాలే అమ్మా. గారు ఏంటి గొడవ ఏంటి? అయ్యో ప్రశాంతి ఆ సిస్టర్ బాగానే వచ్చావమ్మా. చూడు ఎంతంత మాట్లాడుతుందో. చెట్టు నరికేయమంటుందమ్మా పచ్చని చెట్టు. అమ్మా మీ ఇద్దరు కలిపి ఒకే సంఘానికి వెళ్తున్నారా? అవునమ్మా. ఇక్కడ వాక్యాలు ఏమంటున్నారు మీరు? ఆ మాట నాకు కాదు ఇంట్లో ఉన్నదానికి ఏకేసి మరి దెబ్బలెట్టుకోండి. ఈవిడికి చెప్పు. ఆవిడికి చెప్పినా నీకు చెప్పినా ఇద్దరు కలిపి ఐక్యత కలిగి ఉండాలి. దేవుడికి ఎంత అవమానం ఇద్దరు అలాగ ఉండటం వల్ల. బాగా వచ్చే ప్రశాంత్ అమ్మ. చెట్టు దొడ్లో ఆవిడ దొడ్లో ఉంది చెట్టు మొదల. తుక్కంతా మా దొడ్లో పడుతుంది. రోజు ఊడ్చి నడుము నొప్పి వచ్చేస్తుంది. అమ్మా మీ ఇద్దరు కలిపి ఐక్యత కలిగి ఉండాలమ్మా. అయ్యో ప్రశాంతి సిస్టరు సహోదరు నువ్వు చెప్పావు కదా నేను వెళ్ళిపోతున్నాను. దాంతో అసలు మాట్లాడి నేను. అమ్మా ఐక్యత కలిగి ఉండండి.
ఇంతకంటే ఏం చెప్తాను కానీ అసలు అది న్యాయమైన ప్రశాంతి. నువ్వు వచ్చావు, చెట్టు మొదలు ఆవిడ దొడ్లో, ఆవిడ ఇంట్లో ఉంది కదా దొడ్లో, తుకంతా నా ఎప్పున పడుతుంది కదా, రోజు నేను ఎక్కడ తొడవని చెప్పు ఒకసారి. అమ్మాయి ఏదో ఓర్చుకుంటుడమ్మా, చీపులు అరిగిపోతాయి కానీ. అయ్య బాబోయ్ బాబోయ్, ఆ పక్కింటిది ఎన్ని మాటలు అనేసింది అమ్మోయ్. అయ్య బాబోయ్ నన్ను ఎన్ని మాట పచ్చని చెట్టు నరికేమంటుంది బాబోయ్. అయ్య బాబోయ్ ఈ మాటలనే పడలేకపోతున్నాను బాబోయ్. అయ్య బాబోయ్ ఎన్ని మాటలు అనేసి వచ్చావా వదినా? చాలా బాగా వచ్చావు, దెబ్బలాట అయిపోయి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? వదినా ఏమైందో అంత బాబోయ్. ఆ పక్కింటి ఎన్ని మాటలు అనేసింది అనుకుంటున్నా, చెట్టు నరికేమంటుంది వదినా. ఈ బాబోయ్ నేను అసలు భరించలేకపోతున్నాను. ఊరుకో వదినా, బాధపడిపోయేదో మొగుడు కొట్టినందుకు తేడుకొని దెబ్బలాట అంతా అయిపోయాక వచ్చి చెప్పుతుందమ్మా చక్కని మాటలు. ఊరుకోవాలి, నేను వెళ్తాను ఇంకా. ఊరుకో మరి. ఇది మాత్రం తక్కువ అనుకున్నారా? చెట్టు అంతా దీన్ని మొదలంతా దీని ఇంట్లో పెట్టుకుని ఆవిడ మీద దెబ్బలాంటి పని ఏమైనా ఉంది ఇవిడికి? అయ్య బాబోయ్ ఈవిడ పెట్టుకి ఈవిడి తక్కువది కాదండి బాబా. నా దగ్గర నా మాట మాట్లాడద్దే, వాళ్ళ దగ్గర వాళ్ళ మాట మాడద్దే. అయ్యో బాబోయ్. ఎస్తేరు గారు బాగా తిట్టారండి దాన్ని, భలేగా తిట్టారండి. అసలు ఎంత గుంజేస్తుందంటే అంత గుంజేస్తుందండి. నన్ను కూడా పెట్టుకుని తిప్పి నన్ను గుంజేస్తుంది. బాగా తిట్టారండి. నాకు చెట్టు మాత్రం తీసిదాకా కూడా ప్రాణం కుదిరేకండి, మొత్తం చెట్టు తీసేయండి మొత్తం గొడవడుతుంది. అయ్యో బాబోయ్ పక్కింటి దాంత మాట నాకు ఇంకా అసలు ఊరుకోకూడదు. ఏమైనా సరే ఇల్లు కట్టేయాలి నేను. ఇప్పుడు పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. వదినా వదినా అక్కడే ఉన్నాను వదినా. ఇదిగో వదినా నీతో పని ఉందరా? వదినా ఇంకా ఇదిగో పాస్టమ్ గారి దగ్గరికి వెళ్తాను. వదినా అంటావేంటి? ఆ పక్కింటి దాన్ని మాట్లాడడానికి కూరుకునేది ఏముంది? ఇల్లు కట్టేస్తాను నేను. డబ్బులు ఉన్నాయి వదినా. అంత మాట అన్నావేంటి? అప్పు పుట్టదేంటి? అదిగో సూరం పెద్దమ్మ గారు ఉన్నారు, 10 లక్షలు అడిగితే ఆవిడ ఎవరా? మామూలు అక్కడ మంది ఉన్నారు, ఆవిడ ఎవరా? చేతి ఉంది ఆవిడ ఎవరా? 10 లక్షలు 3 మంది అప్పించేవాళ్ళు ఉన్నారు. ఏమైనా సరే ఇల్లు కట్టేస్తాను నువ్వు పాస్టమ్ గారి దగ్గరికి. వదినా ఆలోచించుకోవద్దునా, కంగారు పడుకోవద్దునా. చూసారండి, ఏదో చెట్టు కోసం 30 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టేద్దంట. అలా మీరు మట్టి చేయకండి బాబు, చేత చేసింది కానీ. పాస్టమ్ గారండి ఏమా మా అత్తమ్మ ఇలా వచ్చేవిటమ్మా? ఆ పాస్టమ్ గారండి ఏమీ లేదండి, ఇల్లు కట్టుకుందాం అనుకున్నానండి. మీరు వచ్చి రేపు పొద్దున్న శంకుస్థాపన చేసేస్తే సరిపోద్దండి. ఎప్పుడమ్మా? రేపొద్దుట? రేపు పొద్దున్న పాస్టమ్ గారండి. వస్తానమ్మా. అలాగే ఇదిగో వదినా, పాస్టమ్ గారు వచ్చేటప్పటికి మనం చేయవలసిన చాలా ఉన్నాయి. నువ్వు వచ్చే ఏం చేద్దాం వదినా? ప్రార్థన చేసుకున్నాం కదా వదినా. ప్రార్థన కన్నా ముఖ్యమైన ఉన్నాయి ఉండు మరి. ఏమన్నాయో ఏటో ఏమో లేదు, తినేస్తుంది కూడా తిప్పుకున్నాను. వదినా చెప్పు వదినా. ఇదేంటి పాస్టమ్ గారు కేకేశారు కదా, కొబ్బరి చెప్పలేటేమిటి? ఇదిగో పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు కానీ అంతకన్నా ముందు 101 కొబ్బరికాయ కొట్టాలంటే ఇంటికి చాలా మంచిదంట. 101 కొట్టేశాను. పాస్టమ్ గారు తోడు ప్రార్థన ఒకటి చేసుకుంటారు. సర్లే వదినా. అమ్మా ప్రశాంతి చెప్పండి. ప్రార్థన చేద్దామన్నా రండి అమ్మా వెళ్దాం. అలాగే అమ్మగారు. నేను అస్సలు రాను దాని ఇంటికి. అమ్మ వేస్తారు మా అత్తమ్మ గారు అయితే శంకుస్థాపన ప్రార్థన చేద్దామన్నారు కదా, ఒకసారి అమ్మ వెళ్దాం చేసి వచ్చేద్దాం. నేను అస్సలు రానమ్మ దాని ఇంటికి. చెట్టంతా దాని మొదలంతా దాని ఇంట్లో వచ్చి ఆకులన్నీ నా ఎప్పిపోతుంది, చెట్టు మాత్రం తీర్చలేదు. నేను అస్సలు రాను దాని ఇంటికి. తప్పమ్మా, మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుడు మాట విన్నారమ్మా, దేవుడికి లోబడాలి, తగ్గించుకోవాలమ్మా. ఒకసారి వెంటనే చేసి వచ్చేద్దాం. సరే, అంతగా అడుగుతున్నారు కాబట్టి మీ ముఖం చూసి వస్తున్నాను. సరేనా రండి. సరే అమ్మ రండి అమ్మా. వదినా పాస్టమ్ గారు రండి. పాస్టమ్ గారు గమ్ములు రండి, ప్రార్థన చేయండి. పక్కింటిది కూడా వచ్చింది. వస్తుందో సూపర్ అవుతుంది. ఇల్లు ఎలా కడుతున్నాను చూడటానికి వచ్చింది. చూడనే తన కళ్ళు పేలిపోనాయి. అమ్మా మా అత్తమ్మ ప్రార్థన చేద్దాం. అలాగేంటి అమ్మా కొబ్బరి చెప్పులు ఉన్నాయండి ఇక్కడ? అయ్యో పాస్టమ్ గారు, మా అబ్బాయి అసలు సేదత్తమండి. ఏదో 101 కొబ్బరికాయ కొడితే ఇంటికి మంచిది అన్నారని కొట్టేసుకున్నాడు. ఆడు గొడవ వదిలేసి మీరు ప్రార్థన చేసేయండి. నీకు తెలియదమ్మా, ఆ తప్పు మీ అబ్బాయి కన్నా చెప్పాలి కదమ్మా. అయ్యో నేనంటే దేవుని కలుగున్నా, మా అబ్బాయి కలిగిలేడు కదండి. ఆడేదో చేసుకున్నాడు, ఆడు గొడవ ఎందుకండి, మీరు ప్రార్థన చేసేయండి. గారు పాస్టమ్ గారు కేకేసినప్పుడు కొబ్బరికాయలు అవన్నీ అవసరం అంటారా? ప్రశాంత్ గారు మీరు ఉండండి, మళ్ళీ మీరు పుల్లేస్తారేటి? అమ్మా దేవుడికి లోబడి ఉండమ్మా, దేవుడు అటు ఇటు కూడా ఉండకూడదు. అలాగే పాస్టమ్ గారు మీరు ప్రార్థన చేసేయండి. దేవుడు నమ్ముకుంటున్నారు కానీ అటు ఇటు ఉంటున్నారు.
ప్రజలు నమ్ముతున్నా కానీ దేవుడిని నమ్మలేకపోతాం. ప్రార్థన చేద్దామా? అలాగే పాస్టర్ స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. ఈ బిడ్డని జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో ప్రభు, జ్ఞాపకం చేసుకో. క్షమించండి. అవును ప్రభు, నేను 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలి. బిడ్డ చేసిన ప్రతి పనిలో తోడండి. గృహం అవును ప్రభు, త్వరగా కట్టేసుకో. ఆ పక్కింటి దాని కొళ్ళు అసలు పడకుండా చూడు ప్రభు. క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అలాగే వందనాలండి. వందనాలమ్మ. వదినా చెప్పు వదినా. ప్రార్థన చేసి వెళ్ళిపోయారు కదా, ఈ కొబ్బరి చెప్పులకి వెళ్ళి కొబ్బరి నువ్వు నడుచుకుంటానే. మా బాగా చెప్పావు కానీ ఆడిచ్చేసి సగం నాకు కూడా పట్టురా. అవి ముట్టుదానా మొత్తం నన్ను అట్టిపోమంటావు అనుకున్నా. ఇందులో కూడా ఓట కావాలి నీకు, ఏం పోనకో. గృహప్రవేశం అయ్యాక ఇల్లు పూర్తయ్యాక గృహప్రవేశం. వదినా వస్తున్నాను వదినా. మళ్ళీ ఏం గ్యాప్ వచ్చింది? ఇదిగో ఇల్లు కట్టుబడి అయిపోయింది కదా, పాస్టమ్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించేద్దాం గృహప్రవేశానికి. నడు వదినా. పాస్టమ్ గారండి. అర్థం ఎలా వచ్చి వింటమ్మా? అంటే ఇల్లు కట్టేసుకున్నాను కదండి, మీరు వచ్చి రేపు 58 నిమిషాలకు వచ్చి మీరు ప్రార్థన చేస్తే సరిపోద్దాం గారు. అదేంటమ్మా సమయం ఏంటో, టైం ఏంటి? అంటే మా అబ్బాయి ఏదో ముహూర్తం పెట్టుకున్నాడు అంటండి, మీరు ఆ సమయానికి వస్తే సరిపోద్ది. అమ్మా దైవ సేవకులు అలా రారమ్మా. దేవుడు ఎప్పుడు నడిపిస్తే అప్పుడు వస్తారు కానీ మీరు చెప్పిన మొత్తానికైతే రారమ్మా. అటు ఇటు అంటే దేవుడు చెప్పక వస్తారు. అవునండి, ఎప్పుడు సరే నడిపిస్తే అప్పుడు పాస్టమ్ గారు. అలాగే సరే. వదినా, పాస్టమ్ గారు వచ్చేసరికి మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. నడిచే ఇంకేమున్నాయి వదినా? ఆవు పేడ, వదినా చెప్పు వదినా. ఏంటి పేడ కనపడుతుంది? ఇల్లు కట్టుకున్నాక ఫస్ట్ గుండా ఆవులు తిప్పితే ఇంటికి చాలా మంచిదంట. అవును, అందుకని కళ్ళు వేసావు ఇక్కడ. అందుకని రాత్రి ఆవుని దోణ తిప్పాను. ఆవేమో పెద్ద కడేసింది, దోడేమో చిన్న కడేసింది. అదే అనుకున్నాను. ఇంటికి చాలా మంచిది అది. అందుకనే 2 కళ్ళు వేయించావా? పాస్టమ్ గారు సరే ముగ్గెట్టేస్తాను, మరి ముగ్గులు కూడా పెట్టుకోవాలి కదా మనం. ఇల్లు కొత్తగా కట్టుకున్నాం మరి. అమ్మా ప్రశాంతి, మా అత్తమ్మ గారి ఇంటికాడ గృహప్రవేశం ప్రార్థన చేయమని వచ్చారు కదా, ప్రార్థన చేద్దాం రండి అమ్మా. అలాగే నమ్మగారు. అమ్మా ఎస్తారు, ప్రార్థన చేద్దానికి వెళ్దామా గృహప్రవేశానికి? నేను అస్సలు రానమ్మా దాని ఇంటికి. అమ్మా అలా అనకూడదమ్మా, దేవుడికి లోపడాలి కానీ రానకూడదు. దేవుడు ఐక్యత కలిగి జీవించమంటున్నారు కదమ్మా. ప్రార్థన చేద్దాం రా, ఒకసారి రామ్మా. దానికి అసలు ఐక్యతే ఉండదు పిలుస్తున్న దానికి. నేను అస్సలు రాను, కానీ మీరు రమ్మంటున్నారు కాబట్టి మీ మొఖం చూసి వస్తున్నాను. ఉన్నారండి. సరే రామ్మ. వదినా పాస్టమ్ గారు వస్తున్నారు. పాస్టమ్ గారా? రండి పాస్టమ్ గారు రండి. ఆ పక్కింటికి కూడా వస్తుంది వదినా. వస్తుంది సొప్పనాథది అంటాను, మోహం కనపడకూడదు కదా. ఎంత భారీ కూడా కట్టాను వదినా. అస్సలు తచ్చి చెప్పించిన దాని మోహం చూడండి నేను. వదినా పాస్టమ్ గారు వచ్చారు. అమ్మ వందనాలు పాస్టమ్ గారు. అమ్మ ముగ్గులు ఎడతాను ఏంటమ్మా? అంటే కొత్త ఇల్లు కదా అమ్మగారు, అందంగా కనపడాలని అందమైన ముగ్గులు పెట్టాను. బైబిల్ గ్రంథంలో ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడం లేదమ్మా. అయ్యో బైబిల్ సరిగ్గా చదవలేదండి అమ్మగారు. అమ్మ దేవుడు నడుచుకోండి, వాక్యం వింటారు కదా, వాక్యం ప్రకారంగానే నడుచుకోండి అమ్మ. వింటున్నాం కానండి, విన్నాక మళ్ళీ కాసేపు మర్చిపోతున్నాం అమ్మగారు. సరే సర్లే ప్రార్థన చేసేయండి మీరు. అవన్నీ ఎందుకు అమ్మా? ఇంట్లో పేడం తింటమ్మా. పేడమ్మ గారు, రాత్రి మా అబ్బాయి ఆవును తిప్పితే మంచిదని ఆవును తిప్పాడండి. ఆవు పెద్ద కాడేసిందండి, దూడ చిన్న కాడేసిందండి. అమ్మా ముందు దేవుడు లోపల తీసుకెళ్ళాలి, బైబిల్ తీసుకెళ్ళాలి కానీ ఆవుల్ని దోళ్ళని గేదెలు పాస్టమ్ గారు అసలు లేదు. మీరు ప్రార్థన చేయలేదని నేను ఇంకా ఇంట్లో అడిగట్లేదు తెలుసా? అమ్మా చేయవలసిన చేసేసి అడిగి పెట్టలేదు ఏంటమ్మా? దేవుడి నామానికి అవమానం అది. అయ్యో మా అబ్బాయి ఏదో చేసుకుని వెళ్ళాడండి, నేనైతే ఇంకా అడిగట్లేదు. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు అడిగేస్తానండి లోపల. అమ్మా మీ అబ్బాయికి మీరు చెప్పుకోకూడదా? అమ్మా ప్రశాంతి సిస్టర్, ప్రార్థన చేస్తానికి వస్తున్నావా? పాస్టమ్ గారికి ఏదో చెప్తానికి వస్తున్నావా? అమ్మ మధ్య మధ్యలో మరి ఇలాంటివన్నీ చేసి పాస్టర్ మళ్ళీ టైం పెట్టుకుని రమ్మంటారు మీరు. అయ్యో టయానికి రమ్మన్నాను కానీ అమ్మగారు దేవుడు చెప్పిన టయానికి వచ్చారు కదండి. అయితే పాస్టమ్ గారు మీరు ప్రార్థన చేసి వెళ్ళకూడదు ఎందుకని? సరే ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. ఇది బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించుము తండ్రి. దేవా ఇదిగో ప్రభా, లోకంలోను దేవుళ్ళలోను వంటి బిడ్డలు దర్శించుము తండ్రి. మిమ్మల్ని నమ్మట్లేదు కానీ ప్రజలు అయితే దేవుడు మనుషుల కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం ఆశీర్వదించమని తల్లి క్రీస్తు నామముతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పాస్టమ్ గారండి. సరే పాస్టమ్ గారండి, వందనాలండి. పాస్టమ్ గారండి,
ఆవు పేడే కదండి, పక్కన గుమ్మడికాయ కూడా పెట్టిందండి. ఉత్తుదేనండి, అంతా అబ్బాయి మీద సర్వం చేసేది ఆవిడేనండి. ఉత్తుదేనండి, నన్ను ఆపదానండి బాబా. అమ్మా మనంకా దేవుడు చూసుకోవాలి. ఎత్తపడే గుంపులో ఉండాలి. దేవుడికి రావడం వచ్చినప్పుడు సిద్ధపడి జీవించాలమ్మా. దేవుడు చూసుకుంటాను మనకి ఎందుకులే. వదినా వదినా ఏంటి పాస్పమ్మ కాక నా మీద ఎక్కేస్తున్నావు? ముందు వదినా ప్రార్థనకి రమ్మంటున్నారు. అంతేనా? నా మీద ఏమన్నా చెప్తున్నావా? ఏమి లేదు వదినా, ప్రార్థనకి వెళ్తున్నాడు బాబు. నాడు బాబు ఊరుకుంటావు ఏంటి అని చెప్తాని. సరే వదినా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నాను వదినా. వదినా వదినాయ్ వస్తున్నాడు వదినా. ఇదిగో ఈ పలహారం అట్టుకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళకి పనిచేసి ఆ పక్కింటి దానికి కూడా పెట్టి. వదినా అది నీతో మాట్లాడదు కదా, అందుకే దానికి ఎట్టమన్నాను పెట్టు. ఎస్ఆర్ గారు, ఎస్ఆర్ గారు బాబు వదినా పలారు పంపించింది తీసుకోండి. అస్సలు నాకు వద్దమ్మా దాని పలారము. పోన్లేండి, నేను వచ్చాను కదా, ఆవిడ గురించి కాకపోయినా ఆవిడ మాట్లాడాలంటే తీసుకోండి. అస్సలు వద్దమ్మా ముషిదాన్ పలహారం నాకు అస్సలు వద్దమ్మా. చెట్టు మాత్రం కదపలేదు, ఇంచు కదపలేదు, కానీ 6 స్టైల్ బిల్డింగ్ కట్టిందమ్మా ఆవిడ. ఆ స్టైల్ బిల్డింగ్ కట్టిన సెట్ ఏమి తీది గట్టిగా పెట్టుకోండి మీరు. వెళ్ళిపోలే కానీ పలారు తీసుకోండి బాబు, నాకు ఎత్తుకు వెళ్ళిపోతాను బాబు నేను. సరే సరే, నువ్వు అంతగా అన్నావు కాబట్టి అక్కడ పెట్టు, మా పిల్లలు తింటారు. సరే వదిన పలారం పెట్టేసాను వదిన. పెట్టేసావా? ఆ పక్కింటి దానికి ఇట్టావా? పెట్టాను వదిన, తీసుకోని అంటే తీసుకోను అందే. ఏంటి నేను పల్లారం పంపితే తీసుకో, దానికి ఎంత నిక్కు, దానికి ఏమీ లేకపోయినా నిక్కెక్కువే నిక్కు. వదిన ఏమీ లేదు అంట పెట్టి ఆవిడ నీకన్నా ఫస్ట్ ఏళ్ళు కడతా, పిల్లడు మలేషియాలో ఉన్నాడు. అస్సలు కట్టనే ఉన్న దాని ఇల్లు నేను ఏమైనా సరే దాని ముఖం చూడకూడదనే కదా 4 స్టేర్లు బిల్డింగ్ కట్టాను. ఎంత భారీ కూడా పల్లె కట్టాను అనుకున్నావా? దాన్ని అసలు కట్టనేమన్నా? అది అన్ని స్టేర్లు కట్టిన చెట్టు మాత్రం తీయను నేను. వదిన పిల్లడికి మలేషియాలో నెలకు 10 లక్షలు అంట వదిన. 10 లక్షలు వచ్చినా సరే అది ఇల్లు కట్టనేమని నేను. సర్లే వదిన. వదిన వెళ్ళొస్తాను వదిన. సరే వదినా. చీర కొనుక్కున్నాను, మా ఆయన గారు 1000 రూపాయలు పెట్టుకున్నారు నెలకి. మా వదిలికి చూపించాలి ఏమైనా సరే. మళ్ళీ వచ్చాక బయటికి వెళ్ళి వస్తాను, మళ్ళీ వచ్చాక చూపిస్తాను చీర. వదినా వదినా వదిన కనపడలేదు, ఎక్కడ ఉందంట? అయ్యి బాబు, అయ్యి బాబు కొత్త చీర చాలా బాగుంది. సొప్పునాథది నాకు అసలు చూపించలేదు. ఏమైనా సరే ఇది ఈ యొక్క చీర దొబ్బేయాలి, దొబ్బేశానంట. అయ్యో ఇదేంటి చీర ఇక్కడ పెట్టేళ్ళాను, చీర లేదేంటి? అయ్యో 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 అయ్యో, మా ఆయన కొనగా 1000 రూపాయలు పెట్టుకున్నాడండి బాబా. ఈ చీర ఎవరికి వెళ్ళిపోయారో ఏటో పోయినో లేదు. వదినా అయ్యి బాబు వచ్చేసిందమ్మో. అయ్యి బాబోయ్, ఆ వదిన చెప్పొదిన ఏమైంది? వదినా మీ అన్నయ్య 1000 రూపాయలు పెట్టుకున్నాడు వదినా, చీర నీకు చూపిద్దాం అనుకున్నాను వదిన, గుమ్మాల పెట్టాను ఎవరికి వెళ్ళిపోయారో ఏనో లేదు వదినా. అవునా? ఏమో వదినా, నేను అసలు అలా రాలేదు. ఫోన్లే ఎవరో చీరలు లేని వాళ్ళు తీసుకుని ఉంటారు. చీర లేకపోతే వదినా, కష్టపడి 1000 రూపాయలు పెట్టుకున్నాను వదినా. అయ్యి బాబు ఫోన్లే పోతే పోయింది, మళ్ళీ కొడుకోలే పెట్టి ఓన్లే అంట చీర ఎదిరిపోను, చేతులు ఇరిగిపోనా, అలా కాళ్ళు ఇరిగిపోనా, అలా మూల ఆడిపోనా. అయ్యి బాబు వదినా, ఏం తిట్లు వదినా, బొత్తికాల లేని వాళ్ళు తీసుకుని ఉంటారు. ఫోన్లే వదిలే వదినా, చేతులు పుట్టుకోమని ఇరిగిపోనా. నా చీర నాకు ఇచ్చేదాకా తిడతానే ఉంటాను. వదినా నీకు అంత బాధ కలిసి నువ్వు తీసావా? అయ్యి బాబు ఎంత మాట అన్నావు. నేను నా మీద దొంగరకం వేస్తున్నావా? సాల్లో ఊరుకు నాకేం తక్కువ, బీరో నిండా బట్టలుంటేనే. నా చీర దొబ్బునోళ్ళు పుట్టుకోమని ఇరిగిపోతాయి కాళ్ళు. బాబోయ్ ఇదేంటి మాట్లాడితే కాళ్ళు చేతులు అంటుందే. నా చేతుల కాళ్ళు బాగానే ఉన్నాయా? అమ్మాయి బాగా చేతుల కాళ్ళు ఎలాగున్నా కానీ చీర మాత్రం వదిలిపోయింది. అబ్బబ్బబ్బ, అయ్యి బాబోయ్ ఎంత అందంగా ఉందో చీర. అయ్యి బాబా, వదినా అయ్యి బాబా వచ్చేసిందమ్మో. వదినా రా వదినా. వదినా అయ్యి బాబు ఇదేంటి ఉందన్న చీరలాగా ఉంది. చాలే ఊరుకో వదినా, ఎంత మాట అన్నావో. ఇది 5000 ఎట్టి మీ అన్నయ్య పండక్క తీశాడు. అయ్యో నాదిలాగే ఉంది, నాది కూడా ఇలాగే ఊరుకో వదినా, నీ చీర 1000 రూపాయలు, 5000 నాది మా ఆయన తీశాడమ్మా.
అమ్మ దొంగ మొహం ఉంది కానీ అది మొత్తమే చీర సంకలో పెట్టి నట్టిపోయేవని అయ్యి బాబోయ్ ఎంత మాట అంటుందే చాలులే నీకు లేకపోతే ఇమ్మంటే చీరెత్తాను కదా. అయ్యి బాబో చీరన అది 5,000 బాబు నలిగిపోతుంది. నిన్న వదిన చీర నాదే వదినదా. అయ్యి బాబా అంత మాట అంటావేంటి వదినా, నేను అసలు నీ చీర నేను అలా రాలేదంటున్నాను కదా. ఇగో నా చీరలు లేవా ఏంటి బీరువా నిండా పట్టు చీరలు ఎన్ని ఉన్నాయి తెలుసా, నువ్వు లెక్క పెడతాను రోజు పడుతుంది. అనుకున్నా చీర మట్టుకి నాదే వదిన. అయ్యి బాబు నా అమ్మ పోతే నేనేమీ చేయలేనమ్మా, చీర నాది. సర్లే కానీ వదిన కోపం వచ్చినట్టుంది, నెమ్మదిగా ప్రార్థన తీసుకెళ్దాం. వదినా వదినా అమ్మ ఆయన చీర తొప్పేసా సంకలో పెట్టి నట్టిపోయావా, మళ్ళీ ఏం గ్యాప్ వచ్చింది. వదినా వదిన ఏ గ్యాప్ వచ్చింది వదిన. ఇగో ప్రార్థనకి వెళ్తారా వదిన, నడవదిన ప్రార్థనకి వెళ్తా. సర్లే వదిన నడవదినా, కూర్చోమ్మా వదిన. వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా. వందనాలమ్మ, కూర్చోండి అమ్మా. అమ్మా మీరు అందరూ వచ్చారు, ఇస్తలేదమ్మా. అత్తమ్మ గారు ఇస్తలేదమ్మా. అసలు దాని గొడవ నన్ను అడగండి, నాకు అస్సలు తెలదు. దాని గొడవ నన్ను అడగొద్దు, నేను అసలు దాన్ని ముఖమే చూడను. అమ్మా మరి అమ్మా ఇస్తారు గారు నీకు తెలుస్తుంది అమ్మా, పెద్ద చెప్పలేదు ఎక్కడికి వెళ్ళిందమ్మా. కేకేసాను పాస్టర్ గారు వస్తానండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. కూర్చో. నాది వచ్చిన పక్కనే కూర్చుంటుంది, దీనికి ఎక్కడ చోటు లేనట్టు అసలు కూర్చొని దీని పక్కన నేను. అమ్మా ఇస్తారు తొందరగా వచ్చేసేదాను ప్రార్థనకి అందరికన్నా ముందు ఎంత లేట్ అయింది ఏంటమ్మా. అమ్మ మనవరాలు పడుకుంటలేదనండి, తోటెత్తానికి వెళ్ళానండి, అందుకని లేట్ అయ్యిందండి. అమ్మా రోజు వాకింగ్ వింటున్నామ్మా, తాళ్ళు కట్టొచ్చాం మనం. నిద్రపోతే ఏసీటీసీ పరుపు కొనుక్కోవాలి, తోడు కట్టించుకుంటుంది. అంటే వాళ్ళలో పెద్దోళ్ళు తాడు కడితే బాగా పడుకుంటుందని చెప్పారండి, అందుకని తోటెత్తానికి వెళ్ళానండి. ఎవరేది చెప్తే అది నేర్తే. మనుషుల కొరకు కాదమ్మా, దేవుడి కొరకు నిలబడితే ఎత్తపడే గుంపులో మనం ఉంటాం. దేవుడు రాకడ సమయానికి మనం ఎత్తపడాలి కదా గారికి దేవుడు సాక్షి నిలబడాలి. చెప్పినది ఎంత కదా, మనుషుల కొరకు కాదు దేవుడి కొరకు నిలబడదామమ్మా. అమ్మా తాళ్ళు కట్టి ఇప్పుడు పర్వాలేదా, బాగానే ఉందా, పడుకుంటుందా? ఏమి లేదు పాస్టర్ గారు, తాడు కట్టక ముందు అలాగే ఉంది, కట్టిన తర్వాత అలాగే ఉందండి. దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడమ్మా. ప్రార్థన తీసుకురా, దేవుడు ప్రార్థన చేద్దామమ్మా. అలాగేనండి పాస్టర్ గారు. అమ్మా రమ్య చెప్పండి పాస్టర్ గారు. రక్షణ ఎప్పుడు తీసుకుంటామమ్మా, సమయం వస్తుంది కదా దేవుడు రాకడికి. ఇంకా టైం ఉందిలేండి. దేవుడు రాక మాట్లాడతాడమ్మా, మాట్లాడినప్పుడు మనం చెప్పలేం. సరే చూద్దాంలేండి. పాస్టర్ గారండి ఇంకెళ్ళొస్తామండి. ప్రార్థన చేద్దామా. అలాగే పాస్టర్ గారండి. స్తోత్రం నాయన ప్రభువా యేసయ్య, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కొరకు నిలబడే కృప దయచేయండి ప్రభా. మీరు అక్కడ సమీపించింది కనుక ప్రభా, నీ సాక్షి నిలబడి ఎత్తబడే గుంపులో నీతో సహవాసం కలిగి జీవించి నీ సాక్షి నిలబడి ప్రభు మీ రాజ్యం కొరకు సిద్ధపడి మాకు అనుగ్రహించమని తండ్రి క్రీస్తు నామముతో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ మీ అందరికి. వందనాలండి. వదినా వదినా ఏంటి పాస్టర్ గారు అక్కడ సమయం అంటున్నారా, నేనేమో 4 స్టేర్లు బిల్డింగ్ కట్టేసుకున్నాను, ఇంకెప్పుడు ఉంటాను ఇందులో నేను. 4 స్టేర్లు బిల్డింగ్లు రావు, 10 ఎకరాల పొలం ఉన్నా మన కూడా. అయ్యి బాబా అంత మాట అన్నావేటి, ఆ పక్కింటి దాని మొహం కనపడకూడదని అప్పుడు చేసి మరి ఇంత కట్టేశాను. ఇప్పుడు దేవుడు వస్తే వెళ్ళిపోవాలి కదా. పోవాలి వదిన, ఎక్కడే ఉంటాయి వదిన. మీరు ఎవరు ఎలాగున్నా కానీ దేవుడు రాజు నేనే వెళ్ళిపోతాను, దేవుడు నన్నే తీసుకెళ్ళిపోతాడు. నిన్నే తీసుకెళ్తాడు, ఎవరిని ఏమనవు కదా, ముందు నిన్నే తీసుకుపోతాడు. సరే వదిన పని చేసుకుంటాను. దేవుని అక్కడ సమీపంలో ఉంది, దేవుడు వస్తున్నాడు.
అబ్బాబ్బా చీర ఎంత బాగుందో. అబ్బా చీర ఎంత బాగుందో, ఎంత బాగుందో. దేవుని రాకడ సమీపంలో ఉంది, దేవుడు వస్తున్నాడు. హలో హలో. అయ్యో అయ్యో మనమేంటి ఎక్కడున్నాము? అయ్య బాబోయ్ దేవుడు రాకడన్నాడు, మనం నిజంగానే దేవుడు రాకడికి వచ్చేసామా ఏంటి? అయ్యి బాబో ప్రభు వచ్చేస్తున్నారు. అయ్యి బాబోయ్ ప్రభు వచ్చేస్తున్నారు. అయ్య బాబోయ్ ప్రభు వచ్చేస్తున్నారు. ప్రభు వస్తున్నారు. అయ్య బాబు ప్రభు వచ్చేస్తున్నారు, నన్నే తీసుకెళ్తారు. ప్రభువా అయ్య బాబోయ్ ప్రభువా, నేను మార్తమ్మని, గుర్తులేనా మీకు? నువ్వెవరో నాకు తెలియదమ్మా. అయ్య బాబోయ్ ప్రభు అంత మాట అన్నావేంటి? నేను ప్రార్థన చేస్తే పరలోకం చేయలేదు కదా ప్రభువా. నీ ప్రార్థన ఎప్పుడు నాకు వినబడలేదు. అయ్య బాబోయ్ ఈ మధురమైన స్వరంతో ఎన్ని పాటలు పాడాను ప్రభువా. నీ పాటలు కూడా ఎప్పుడు నాకు వినబడలేదమ్మా. అయ్యో అంత మాట అన్నావేంటి ప్రభువా? ప్రభువా నన్ను మర్చిపోయావేంటి ప్రభువా? అనేక సార్లు నీ మందిరంలో పాటలు పాడాను కదా ప్రభువా. నువ్వెవరో నాకు తెలియదమ్మా. ప్రభువా నన్ను మర్చిపోయావా ప్రభువా? నువ్వెవరో నాకు తెలియదమ్మా. ప్రభువా మరి నేనేం చేశాను ప్రభువా? నువ్వెవరో నాకు తెలియదమ్మా. అయ్యో ప్రభువా మమ్మల్ని వదిలేసావా ప్రభువా? అయ్యో అదేంటి మమ్మల్ని అందరినీ వదిలేసి ఆమెను మాత్రమే తీసుకెళ్తున్నావేంటి ప్రభువా? నేను చెప్పిన ప్రతి దాంట్లోనే ఆమె నమ్మకంగా ఉందమ్మా. నేను చెప్పిన పదాజ్ఞలో మీరు దేంట్లో అయినా నమ్మకంగా ఉన్నారమ్మా. అయ్యో ప్రభువా మేము ఎంత నమ్మకంగా ఉన్నామో, ఎంత విశ్వాసంగా ఉన్నామో. నువ్వు ఇల్లు కట్టుకున్న లోకానుసారమైన ఆచారాలు పాటించావు కదమ్మా. అయ్యో ప్రభువా అంత మాట అన్నావేంటి ప్రభువా? ఏం తప్పు చేశాను ప్రభువా? నువ్వు ఆవిడతో కలిసి నువ్వు కూడా పాపం పంచుకున్నావమ్మా. నేనేం చేశాను ప్రభువా? నువ్వు నోటితో పాపం చేసావమ్మా. ప్రభువా నేనేం చేశాను ప్రభువా? నువ్వు అన్నిటిలోనే నమ్మకంగానే ఉన్నావు గాని ఒకటి మర్చిపోయావమ్మా. ఏంటి ప్రభువా? రక్షణనే టికెట్ అమ్మా. అయ్యో ప్రభువా కొంత సమయం ఇవ్వు ప్రభువా, మేము మారతాం ప్రభువా, నీకు ఇష్టమైనట్టుగా ఉంటాం ప్రభువా. ప్రభువా కొంచెం సమయం ప్రభువా. నేను రాకముందు చాలా సమయం ఇచ్చానమ్మా. నేను వచ్చాక మీకు ఎలాంటి సమయం అనేది ఉండదు. మీకు తలుపు మూయబడింది. అయ్యో ప్రభువా అంత మాట అంటున్నావేంటి ప్రభువా? అయ్యో ప్రభు ఏంటి మనల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎలాగా? అయ్యయ్యో ఇప్పుడు ఎలాగా ప్రభువా? నరకంలోకి గెంటడం. అయ్యో మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రండి నరకంలోకి తీసుకువెళ్తున్నాం. అయ్య బాబోయ్ మమ్మల్ని నరకంలోక. అయ్య బాబోయ్ ఎంత వేడి మంటలు. అయ్య బాబు కాలిపోతున్నాం, నరకంలో కాలిపోతున్నాం ప్రభువా, రక్షించు ప్రభువా. అయ్య బాబోయ్ అమ్మాయి ఒళ్ళంతా కాలిపోతుంది నరకం. అయ్య బాబోయ్ ప్రభువా తప్పు చేసాము ప్రభువా. దేవుడి స్కిట్ దీవించుగాక. అంటే సంఘంలో ఎవరు మనం ఎలా ఉంటున్నాం అన్నది కొంత చూపించాలనిపించింది. అయితే టైం లేదు కానీ మేము 2 రోజుల్లో చేసాం. మీకు ఏమర్థమైందో మాకు తెలియదు కానీ మనము దేవుల్లోనే ఉంటున్నాము, లోకంలో ఎక్కువ బ్రతుకుతున్నాం. దేవుడి బిడ్డలని చెప్పుకుంటున్నాము, మనం బయటే ఎక్కువ ఆచారాలు పాటిస్తున్నాం. కానీ దేవుడు అది ఇష్టపడడు. దేవుడు తన కొరకు పూర్తిగా మారమన్నాడు. కానీ పూర్తిగా మారిన వారు 1% కూడా ఎవరు లేరు. దేవుడి కొరకు ఒక్కరైనా మారి స్కిట్ ద్వారా అదే దేవునికి మహిమని కోరుకుంటూ ఇది స్కిట్ని దీవించండి.